అవికావైన్స్ ప్రేక్షక మహాశైలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 112కి వచ్చేసాము. మరి ఈ పార్ట్ 112లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఏమన్నా ఆటో బుక్ చేయకపోయినారా? ఏడక్క ఒక్కటి వస్తలేదు. కొంచెం వెయిట్ చేద్దాం అక్క. రాకపోతే నేను అక్కడికి పోయి తీసుకొని వస్తా. అయ్యో, రాజుగారిని తీసుకురమ్మంటే తీసుకొచ్చేటోడు కదరా. ఎందుకు అక్క వాడు? అవు బేబీ. చెప్పండి చెప్పండి అనగానే నీ మాటల కూడా గారిపోతాడా? బయటకెటన్నా షాపింగ్లోకి పోతే మీరు ఎట్లా పోదురే? ఆటోల్ని పోదురా? నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళలేదు వదిన. ఎప్పుడు పోలేదా షాపింగ్కు? ఏందిరా? అవునక్క, ఏడన్నా పోతే ఎవరన్నా చూస్తారని ఎటు తీసుకుపోవాలి దాన్ని. గిన్నేండ్లు 25 ఏండ్లు ఎటు పట్టుకపోలేవా? కనీసం బయటకు ఎప్పుడైనా పోయి తిన్నారా? ఎప్పుడైనా వెళ్ళినా నైటే వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే నైట్ అందరూ పడుకుంటారు కదా, ఎక్కువ మంది చూడరు. అవ్వ ఎన్ని ప్లాన్లు. అసలైతే నేను చూడొద్దని నాకు తెలుసు మీ సంగతి. కొంచెంసేపు సైలెంట్గా ఉంటేందే? ఆమెతో మాట్లాడుతున్నా కదా. చూస్తానా అది వచ్చినప్పటి నుంచి నన్ను అసలు దేక్తానే లేవు. ఎప్పుడు అనసూయ అని నోట్ల అనసూయని తీయవు నువ్వు. ఇప్పుడేమో బేబీ అని దాన్ని పట్టుకున్నావు కదా. చూస్తానా పాపంగా మేము చెప్పేదినే. కొంచెం ఎటు బయటకు తీసుకుపోలేడట నీ మొగుడు దాన్ని. నువ్వు ఎప్పుడు బయట తిరుగుతూనే ఉంటావు కదనే. నన్ను ఎప్పుడన్నా పట్టుకపోయింది అనుకుంటున్నావా నీ తమ్ముడు? అడుగు ఒకసారి. నేనే పోయినా నా దోస్తులతోటి, ఆడెన్నాడు పట్టుకపోలే నన్ను. సరే గాని మురళి, ఏం పిలుచుడు అది? మంచిగా మాట్లాడు. అగో మళ్ళా పార్టాలిటీ. ఏందది? పార్టాలిటీ పార్టీకి వెళ్ళామంటుందేమో. కాదు, మరేంద్రా? పార్షియాలిటీ చూపెడుతున్నావట నువ్వు. పార్షాలిటీయా? నేను ఇద్దరిని సమానంగానే చూస్తున్నా కానీ దాని మీద పార్షాలిటీ ఎందుకు చూపిస్తానా? అది వచ్చినప్పటి నుంచి చూస్తానా, మొత్తం పార్టాలిటీ దానికే చూపిస్తాను. నువ్వు ఆ ఇంగ్లీష్ మాట్లాడు ఆపే కొద్దిసేపు. ఈ టార్చరే తట్టుకోలేకపోతానా. వాళ్ళని ఇంగ్లీష్ టార్చర్ ఒకటి. ఇంకా టార్చర్ అంటున్నావు నన్ను. చూస్తానా. ఓ మురళి, ఏమండి? మురళి ఏమంటే ఏందే? పిసలేసిందా? నీకు రెట్టుపెట్టుకి అన్నట. మరి రెట్టుపెట్టుకు ఇస్తేనే మంచిగా ఉంటుందట నాతోటి మీ అక్క. రెస్పెక్టా? ఏంటిదే చెప్పు. ఇగో నేను నీకు రెట్టుపెట్టుకి ఇచ్చినప్పుడు నువ్వు కూడా నాకు రెట్టుపెట్టుకి ఇచ్చి మాట్లాడు. ఏంది చెప్పేంది? ఏంటను చెప్పు. ఏం గోస పాడగాను? ఏం గోస? చిన్న గోస కాదు కదా. ఇగో కాబి. ఏంటది? కాబు కా. బుకా ఏందే? బుకా కాదు, కాబు. కాబు ఏంది? కాబు గండ్ల ఫోన్ల ఎయ్యు. నాకు అర్థమైంది. ఏంటిదే? పోపులో కాన ఏమంటుంది? పోపులో కానా? పోపులేసుడేంది? కాబు మనం పోవడానికి కాబు మాట్లాడమంటన్నా. అట్లా ఫోన్లో ఇట్లా ఒత్తితే కాబు వస్తుంది. మనం మళ్ళీ ఎక్కిపోవచ్చు షాపుకు. క్యాబే అది. కాబేందే? ఆయనే నీకు అర్థం కాకపోతే సపడే కూకుండు. గ్యామరికోళ్ళకి అర్థమైందా లేదా? అవునే, మస్తు అర్థమైంది. అది పోని పెట్టు, కారు నెయ్యనదంటే నువ్వు మస్తు అర్థమైందంటావేమే. ఏదోటి ఆ వాట వస్తుంది. ఇప్పుడే కాబ అంటది, ఆటో అంటది. మనల్ని చంపేస్తుంది అక్క ఇది పిసలేపి. నాకు గదే అనిపిస్తుందిరా. నేనైతే కడసారి మా వాళ్ళని చూస్తాను, ఈయనే పోతాను. ఏమంటున్నారు వదినమ్మ? కడసారి అంటే తెలుసావే? సారీ అన్నారు. అది ఏం వెరైటీ సారీ? కాడసారీ. నా బొందా నిన్ను అడిగిన చూడు, నాది బుద్ధి తక్కువ. ఏంది కాడసారీ అంటే తెలుసా నీకు? షాపింగ్లో కాడసారీ కొనుక్కుందామని చూస్తున్నావా? అది ఎక్కడి చీరనో ఏమో గిడ దొరకయో. నువ్వు కాడసారీ కొంటే నేను కూడా కాడసారే కొంటా. అదేంటి వదినమ్మ అలా అంటుంది? ఇక్కడ దొరకవా సారీస్? ఎందుకు దొరికాయి? అన్ని వెరైటీలు దొరుకుతాయి. మనం పోయి ఎత్తుకునుడే గంతే. అవునా? మరి వదినమ్మ ఎందుకు అలా అంటుంది?
మాట ఉండదు. ఎప్పుడు ఏదోటి అనుకుంటూనే ఉన్నది. నన్నే అన్నది కావచ్చు. ఓహో, నిన్ను తిట్టిందా? తిట్టిందా నన్ను? ఏమవుతా అంటే నడుండి, ఆటో వస్తుంది. అసలు హైలైట్ జోక్ ఏంటంటే మన అనసూయమ్మనేమో ఇంగ్లీష్లో బతుకమ్మ పాట పాడమనాలి, ఇక మన బేబమ్మనేమో తెలుగులో పాట పాడమనాలి. ఇక ఎట్లుంటుందో చూడాలి. మీరు కూడా అదే కోరుకుంటే కామెంట్లో చెప్పండి దోస్తులు. నెక్స్ట్ పాటలో ప్లాన్ చేద్దాం. మనందరం ఆటోలో పడతాము పట్టము. అను సీట్ అయితే ఇంతుంది. గింతంతే ఉంటుంది కానీ మా వాడితోటి పట్టకపోతే నీ మీద కూర్చుంటాండి. ఆటోలోని సీట్ కన్నా నువ్వే బాగుంటావు మెత్తగా. ఎవరకు నేను నడుండి. సీరియలే గాజులే. మురళి, మనం షాప్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇతనే తెచ్చేసాడు. షీప్ ఉంటే చీరలు, అన్ని చీరలు. చీప్ చీరలు అంటావేందమ్మా? ఇవి బొంబాయికి వెళ్ళి పట్టుకొచ్చిన. అగో అదినే ఇంటాను. అదినే బొంబాయికి వెళ్ళి పట్టుకొచ్చిండట. అదినది బొంబాయి ఎరికేనా? బొంబాయి నుంచి వచ్చింది ఇడికి. అయితేందమ్మా, నేను బొంబాయికి వెళ్ళే పట్టుకొచ్చిన ఈ చీరలన్నీ. మీరు షాప్లకు పోతే ఇట్లాంటి చీరలు ఒక్కటి ఉండేవి. ఇట్లాంటి చీర లోకాల్లోనే వాళ్ళకుండదు. మీరు ఈట గట్టి చూడుండ్రి. ఏడ తెచ్చినావు అని అందరు అడుగుతారు. బిత్తిరిది అడేది చెప్తుంది నమ్ముతుంది అది. అవునా? హీరోయిన్ లెక్క కొడతామా ఇది వేసుకుంటే? హీరోయిన్ అట, హీరో లెక్క కూడా కొడతారు ఇది వేసుకుంటే. మురళి చూడు, మనం ఎంత లక్కీయో. మనం షాప్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అదే తీసుకుందామంటావా? నీ ఇష్టమే, నాకేం తెలియదు. మళ్ళా నేనేది చెప్పినా మళ్ళా నా మీదనే పెడతావు. తీసుకుందామను. తీసుకుందామంటావా? తీసుకుందాం. అయితే నేను అద్దంట. నువ్వు తీసుకుందామంటే నేను అద్దంట. నువ్వు అద్దంటే నేను తీసుకుందామంట. నేను గిట్లనే ఉల్టా వేయాలి. అయితే తీసుకోవద్దు. ఇప్పుడు నేను తీసుకుంటానా కదా. ఫస్ట్ ఏది చెప్తే కదే. ఫస్ట్ నువ్వు తీసుకుందామన్నావు, నేను అద్దంటానా గంతే. అమ్మా తీసుకుంటారా తీసుకోరా? ఏం జోకులు వేసుకుంటారు ఇద్దరు? ఏంది జోకులు వేసుకుంటానమ్మా? ఇంకా నయమే సరసాలు ఆడతానమ్మా అనలేవు. మీరు నేను పోయినాక సరసాలే ఆడుకోండి, జోకులు వేసుకోండి, సంసారాలే వేసుకోండి. నేను ఎందుకు వద్దంట అమ్మా? ముందైతే చీరలు, బ్లౌజులు ఇవి తీసుకోండి, గాజులు. అరే ఎవలే మొక్కపోడా. ఏందమ్మా గట్లా మాట్లాడుతున్నావు? మరేంటి బే గదేవతి నాకు? దాంతో నేను సరసాలు ఎందుకు ఆడతావే? ఎవరమ్మా? ఏ దేవత అంటాను? ఏమంటాను? నాకేం అర్థమైతలేదు. చీర కావన్నా ఎప్పు. ఏం చీరలు కావాలి నీకు? చీరలు కాదు, రైకలు కాదు. నువ్వు ముందు చెప్పు నాకు. గదా అన్ని నాతోటి సరసం ఆడుతుందని ఎందుకు అన్నావు చెప్పు. ఏదో అట్లా రైమింగ్లో వచ్చింది కదా అని వాడేసినమ్మా. అన్నిటికీ తప్పు ఆడతారు ఏంది? ఇవాళ రేపు కొందరు బూతులు మాట్లాడుతాండ్రు. గవే పట్టించుకుంటలేడేవాడు. ఇంకా వింటనే సమ్మ ఉంటుంది అందరికీ. కాదు రావులే, గది నా సవితి అంటే తెలుసు కదా. నా మొగుడు దాన్ని ఉంచుకున్నాడు, రెండో పెళ్ళా. మరి నాకు దాన్ని ఎప్పుడెప్పుడు వెళ్ళకూడదామా అని ఉన్నది. అయ్యో అవునా అమ్మా? నాకేమెరక. దాన్ని ఎప్పుడెప్పుడు వెళ్ళకూడదామా, నా మొగుడిని ఎప్పుడు పాతర పెడదామా అని ఉన్నది. నువ్వేమో నన్ను దాంతో సరసాలాడమంటున్నావు. నిన్నెత్తుకపోను. నీ చీరల మీద కాకిరెట్టే ఇయ్య, కోతులుచ్చబోయ్య, బర్రెలచ్చి బుర్రమను ఎల్లా, వర్షం పడి చీరలని నాశనంగా అను. అమ్మ ఆపు. ఓసారు ఏంది నువ్వు అన్న ఆపమంటలేవు? పండుగ పూట నాకు గిన్ని శాపనార్థాలు పెట్టబట్టే అవ్వ. అది చెప్పంగానే నీ శాపాలు ఫలిస్తాయి. గుడ్డేం కాదు. అమ్మ మీరు అడ్డం తప్పుకొని నేను పోతా. ఇక ఊర్లో మస్తు మంది కొంటారు. మీరంతా పంచాయతీ పెట్టిన టైం అంతా వేస్ట్ చేస్తాండ్రు. కొను లేదు మానలేదు కానీ. నువ్వు ఇంకోసారి గిడ కనబడరా నీ సంగతి చెప్తా అలావిడి కొడుక. చిచి ఏం తిట్లే అవి? మరి గబేబట నేను దోస్తుల మాట పరాచకాలు ఆడతానమాట. మా వదినతో ఆడుతున్నావన్నా నేనేమన్నా. కొనరా అమ్మ లాస్ట్. కొనపా, ఏం చేసుకుంటావు వేసుకోపా. నీ అమ్మ దరిద్ర ఒట్టు బేరం ఉన్నది నాకు. తెల్లారు లేవంగానే ఏం దరిద్రమో వాళ్ళ ముఖం చూసినాం. గీ పిసినారు ముఖాలు గీళ్ళెడగొంటాయి. పైసలు ఉన్నోళ్ళకంటే లేనోళ్ళే లయం. పాపం వాళ్ళన్న వచ్చి కొంటారు నా బండ్ల మీద. వీళ్ళున్నారు, వీళ్ళ పింజారి ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది కొని తట్టులేరని. ఓ అమ్మ తల్లి, ఇక లాస్ట్ టైం అడుగుతానా, తీసుకుంటావా చెప్పు, నేను పోతాను ఇక.
నాకేమంచిపో. ఓ బాబు పోయిగా, ఆమె కోపం వచ్చిందంటే నిన్ను నీ బండిని లేవాటి నీళ్ళలో ఎత్తేసి వస్తుంది. సప్పుడే కూకొని సక్కావో. కాదు మేడం, మా అమ్మ రోజు గిరాకీ ఎత్తుంది నాకు, ఇలా గిరాకీ వేయలేదు. నీ ఇష్టం రా, ఆలోచించు. నీ బతుకైతే గిరాకీ కాకుండా చూసుకో చెప్తాను. ఓ అమ్మో, నేను చంపైతే. నీ ఆటోలో మన్నువాడా ఎంతసేపటికి వస్తుంది ఆటో? అప్పుడే కబుకాయ గది కావు. అరే ఏదోటి ఏరన్నా తలకే నాశనం అవుతుంది. మురళి, నడుచుకుంటూ వెళ్దామా మాట్లాడుకుంటూ? నడుచుడు నాకు అస్సలు శాత కాదు. అందరం ఆటో వల్లనే పోవాలి, లేకపోతే కాపులో పోవాలి అంతే. మురళి, బేబీ చెప్పు. అనసూయని ఆటో ఎక్కించి మనం నడుచుకుంటూ వెళ్దాం మాట్లాడుకుంటూ. వెదర్ కూడా చల్లగానే ఉంది కదా. వదినా, నువ్వు, నేను మీరు ఎట్లా పోతే గట్లనే అత్తా. వేరెవర్ యు గో ఐ వన 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 ఫల 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 యు. అగో అయినే, ఇప్పుడు వాంతులు అవుతానే నీకు? కంగ్రాచులేషన్స్. తుని పొందా అటు జావు. కంగ్రాచులేషన్స్ అయినే. అన్నయ్య కూడా ఫోన్ చేసి చెప్తా శుభాకాంక్షలు. అటు వయసావే నువ్వు ఫస్ట్. ఏమైందక్క? ఈ ఆవిడేందో ఫాలా 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 అన్నది కదా, అది పాటనా ఏందో అర్థం కాలే. కక్క వచ్చినట్టు అయింది ఒకటేసారి. అను పాట పాడితే వదినమ్మ వాంతి చేసుకుంటుందా? వాదనే అందరి ముందట నువ్వు నా ఇజ్జత్ దిగా చెప్తానా? నేను ఇజ్జత్ తీసిండే, ఒత్తుకొని చస్తానా. కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు. వాంతికి వచ్చినట్టు అయింది, ఆగలే. దానికి నేనేం చేయనే? ఇంకా ముందటికి వచ్చి అలానే మూతి పెట్టి కక్కుతాన్న అదినే కాంగ్రాట్స్ అనబడుతుంది. నీ బొందనామే కాంగ్రాట్స్ ఏందే? అంటే అది నువ్వు ఇట్ట నీళ్ళు పోసుకున్నావేమో మరి అన్నయ్య చెప్తా అని. తుని బతుకు, మన ఏజ్ ఏంది, మనం మాట్లాడే మాటలేంది? అయ్యో నువ్వు ముసల్దాన్ని కదా అది, నీకు ఇట్లాంటి అర్థం కాదు. ఇట్లాంటి జోకులు ఆయనకే అర్థం కాదు. ఏమోనే, నేను ముసల్దాన్ని ఏందో, నువ్వు పడసదాని ఏందో, ఈ కథ ఏందో, నేను గీడికి వచ్చుడేందో, ఈ దరిద్రపు కొట్టు పంచాయతీలో నేను ఇరుకుడేందో. చెప్పండి అమ్మా, ఏం కావాలి, ఎందుకు కావాలి, ఎక్కడ కావాలి? అగో నీ గొంతేట ఉన్నది. నువ్వు ఆడదానువా మగోనువా? నేను మగోడిని అమ్మా. హార్మోన్స్ ప్రాబ్లం వల్ల నా గొంతులు అయింది. గీడున్నావు జోకర్ పుట్టం లెక్క. నాకు పని ఎప్పుడు దొరకలేదమ్మా, ఇదే ఫస్ట్ టైం. అగో ఇన్ని రోజులే ఆడుకోతుంది. ఇన్ని రోజులు ఇన్నే ఉన్నా కానీ ఈ పని చేసుడు ఇదే ఫస్ట్ టైం అమ్మా. లోడాసా జుంబల ప్యాంటు జుంబల షర్ట్ వేసుకొని మంచిగా ఉన్నావు. అమ్మా, మీరు నా డ్రెస్ చూడడానికి వచ్చిందా, మీకోసం చీరలు చూడడానికి వచ్చిందా చెప్పండి. ముందు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి చూపించాలి? ముందు మా వైన మాకు చూపించండి. ఇది నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తుంది ఏంది? ఇప్పుడే ఇస్తుందా? ఇంకొన్ని రోజులైనాక కూడా ఇస్తుందా ఇట్లనే? గదైతే పితిరిగా దొరికినట్టు ఉరికింది ముందే పోయి. కనీసం వదిలే నువ్వు తీసుకొని కూడా అంటలేదు. అయినా ఈమె ప్రేమ కావాలా ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజులు అయితే గీది కూడా గట్లనే ఎత్తుంది కావచ్చు దాని లెక్కనే. ఓ ఆయనే కనబడతలేదు. ఆయనే ఈ చీరలన్నీ అయిపోయేదాకా చూస్తావా? ఎందుకు అయిపోతాయి ఇంత పెద్ద షాప్లా? అన్నాడు. నువ్వు తీసుకున్నాకనే మేము తీసుకుంటామంటుంది కదా గది బేబీది, తీసుకోపో. నాకు నీకేం సంబంధమే? నువ్వు నీ పని నువ్వు చేసుకో, తీసుకో. అబ్బో గట్ట అస్సలు తీసుకోను. ఆయనే నువ్వు తీసుకోవాలి. తర్వాత నేను వాళ్ళతోటే అదేం తీసుకుంటే నాకు గది కావాలనాలే. ఓ బాబు, ఫస్ట్ నాకు సూట్ అయ్యే చీరలు అట్ట చూయించు. ఇక్కడికి రండి అమ్మా మీరు. అమ్మ నువ్వు కాదు, నువ్వు అడ్జారు చూపెట్టండి. ఇంట్లో చూడండమ్మా, ఇది లేటెస్ట్ కలెక్షన్. అది లేటెస్ట్ అట. తీసుకో ఏ వాడు చెప్పరు, తీసుకో. నువ్వు ఆగమాగం ఎందుకు ఎత్తవే? ఓ బాబు, చూయించమనగానే టకాటకా తీసుకుంటా పెట్టు. ఎంతసేపు ఇదొకటే రకం ఉన్నాయా? అవి చూడండి అమ్మా, అవి కూడా లేటెస్టే. చూడు ఆయన లేటెస్ట్ అట. ఈ క్లాత్ మంచిగా ఉంది, లైట్ వెయిట్ ఉన్నది. ఎంత బాబు ఇది రేటు? 6,000 చిల్లర ఉంటుందమ్మా. డిస్కౌంట్ ఏం లేదా? ఇక చిల్లర పోతుంది, 5,800 అట్లా పడుతుంది కావచ్చు. ఇక్కడ బిల్ పే చేసుడు ఏడా? అక్క నేను తీసుకుంటా, నువ్వు చీర తీసుకొని పక్కకు పెట్టుకో. నీ పెళ్ళాలు ఇద్దరికి కొనియాలి, చూసుకో మరి. ఏందక్క, నీ తమ్ముడు ఏమనుకుంటాను? జాయింత లేదనుకున్నావు నా దగ్గర? బాగానే ఉన్నది నీ దగ్గర. ఇద్దరిని వేసుకొని తిరుగుతాడు, ఈయనకు లేదని ఎట్లా అనుకుంటుంది అక్క? చెక్క చెప్పండి అమ్మా. ఇంకా ఇక బాబు ఆ గ్రీన్ కలర్ది పక్కకు పెట్టు, నాదేం లేదు. ఇక ఇగో వీళ్ళు వస్తారు, వాళ్ళకి చూయించు. సరే అమ్మా, పక్కకు పెడతా. వస్తాయి, నాది అయిపోయింది, మీరు చూసుకోండి. ఇక బేబీ నాడు ఇది అయిపోయిందా వదినమ్మా? అయిపోయింది, నాది అయిపోయింది. నేను ఆడ కూర్చుంటా, మీరు చూసుకోండి. ఇక రే ఏందక్క?
దానికి ఒకటి మంచి పట్టు చీర తీసుకోరా నా తరపున. 7-8 వేలు ఉండాలి. సరేనా? నీకు తర్వాత బావని పైసలు కొట్టమంట. ఎందుకక్క అవన్నీ? నీకెందుకురా, నేను కొనిస్తా. బేబీ, రానికి ఒక మంచి చీర ఇవ్వడమ్మా. సరే వదిన, చూస్తాను. నాకు ఎక్కువ శారీస్ పైన ఏమంత ఐడియా ఉండదు వదిన. అవునే, నువ్వు చూడరాదు. అది ఫస్ట్ దానికి చెప్పినావు, అదే నాకు చెప్తే ఏమో ఫస్ట్ నువ్వు తిరిగి గిరక బండోళ్ళే మళ్ళా నా దగ్గరికే వచ్చినావు. చూసినావా బాబు, లేటెస్ట్ డిజైన్స్ చూపెట్టు. 10,000లో ఫ్యాన్సీ ఉండాలి, ఫ్యాన్సీ పట్టు. సరే అమ్మా, అవి అక్కడ ఉన్నాయి చూడండి. దానికి ఏ కలర్ మంచిగా ఉంటుంది? ఆ పింక్ చూయించు బాబు. అవునే, ఆయన నువ్వుగా షెడ్యూల్ ముడ్డీలు వేసుకునే దానికి ఈ చీరలు ఎందుకే? చీరలు అసలు నీకు సూటే కావు. నీకెందుకను, నేను ఈసారి శారీయే కట్టుకుంటాను. మరి నీకు కట్టుకోరాదు కదా చీర. వీడు కడతాడా మురళిగాడు? అవును, నా మొగుడు నాకు కడతాడు. నీకేంటి? చలో మీది కానీ ఉండిగా, నాది అయిపోయింది. బేబీ దాయే, ఇప్పుడు మనకే చూయించు, ఇక చీరలు చూయించు. చూడండి అమ్మా, ఇదంతా లేటెస్ట్ కలెక్షన్. నాకు కొత్త పేషన్ చూయించు. ముసలోళ్ళకి వేసేటి ఏమో ఒక ఆమెకు చూయించు, పక్కకున్న ఆమెకు. నాకు కొత్త పేషన్ చూయించు. కొత్త అమ్మా, ఇవన్నీ కొత్త పేషన్లే. మురళి, నాకు ఆ బ్లూ కలర్ బాగుంటుందేమో అనిపిస్తుంది. అవును బేబీ, నీకు సూపర్ ఉంటుంది. అగో, నాకు ఆ బ్లూ కలర్ ఉన్నది కదా, అది కావాలి. అయ్యో మురళి, తను తీసేసుకుంది. నాకు అదే కావాలి. ఇప్పుడు గొడవ ఎందుకు చెప్పు బేబీ, ఇంకొకటి తీసుకో ప్లీజ్. ఆ ఆరెంజ్ ఇవ్వండి. కానీ నాకు ఒక బ్లూ కంటే ఒక ఆరెంజ్ మంచిగా అనిపిస్తుంది. ఒక ఆరెంజ్ ఇవ్వండి. నాకు పింక్ ఇవ్వండి. పింక్ నాకే మంచిగా ఉంటుంది. పింక్ ఇవ్వండి సపరేక. నాకు లైట్ వెయిట్లో చూపించరా? హెవీ ఉంటే నాకు కట్టుకోరాదు మురళి, అందుకే లైట్ వెయిట్ అంటున్నాను. నీ ఇష్టం బేబీ, నాకెందుకు చెప్తున్నావు? నాకేం తెలియదు. ఆవు, నాకు కూడా అంత పెయ్యి బరువుగా అవుతుంది. లైట్ వెయిట్లో చూపించు. ఇవన్నీ పక్కకు పెట్టు. ఆ క్రీమ్ కలర్ది లైట్ వెయిటేనా? అవును మేడం, లైట్ వెయిటే. ఉప్పాడ. నాకు ఆ క్రీమ్ కలర్ చూపించండి. నాకైతే ఇక ఉప్పాడలా క్రీమ్ కలర్ చూపించు బాబు, అది మంచిగా కొడుతుంది నాకు. అమ్మ, ఒక్కటి తీసుకుని లేదేం లేదు. ఎన్ని చీరలు చూస్తారు అట్లా? అయ్యో, నువ్వేమనుకుంటున్నావు ఏమో. నేను షాపింగ్కి వచ్చినప్పుడల్లా మా సార్కు మస్తు బొక్క పెడతా. ఇప్పుడు చూడు, నీకు 25,000 షాపింగ్ నేను ఒక్కనే చెప్తా. మీ ఫ్యామిలీ అంతా కలిసి 25,000? కాదు, ఇది మా ఫ్యామిలీ కానే కాదు. నేను అనుకున్నా, చూసిండ్రా? చూసినమ్మా. అది గదేవతో తెలుసా? అది సెకండ్ సెటప్ మా ఆయనకు. అంటే పెళ్ళి చేసుకోలేదని, చేసుకున్న టాట్కింగ్ చేస్తాడు. ఒక దగ్గరనే ఉంటాడు నా సావితది. ఆమె ఎవరైతే నాకిందమ్మా. చీరలు చూసుకొని ఫస్ట్. చూసినావా, నీ గురించి చెప్తే ఎవరు దేక్తలేడు. చెప్పండి అమ్మా, మీరేం తీసుకుంటారు? నా గురించి మురళి దేక్తే చాలు, ఎవరు దేకని అవసరం లేదు. మురళి, నాకు అసలు చీరలే వద్దు, నేను డ్రెస్సులే తీసుకుంటాను. ఆవో, డ్రెస్సులు తీసుకుంటావా? చీరలు వద్దు ఒకటి కూడా. నువ్వు ఇప్పుడు డ్రెస్సులు తీసుకుంటావా? అవే నీకేం కాదు, చూసేటోళ్ళం మేము చూస్తాం. ఇగో, గివి 6 చీరలు, గట్టి పక్కకు పెట్టిన 4 చీరలు, మొత్తం 10 చీరలు ప్యాక్ చేసి బాబు, నాకు నా బిడ్డకైతే. చాలా అవే, ఇంకో 20 ప్యాక్ వేసుకోకపోయినావు. ఆగు నువ్వు, మా ఆయన ఇటు చూస్తలేడు, వచ్చి బిల్లు కడతాడు. ఇక్కడ ఉన్నాడే మీ ఆయన? అయ్యో, మన సప్నాకు తీసుకుంటా అని తీసుకున్నా అండి. అవి ఇవన్నీ కలిపి బాగా అయినాయి. ఇక్కడ బిల్లు కట్టేది నేను, అర్థమవుతుందా? ఆ చీరలల్లో ఏ చీర నచ్చితే అది బేబీ తీసుకుంటుంది, ఒకటి రాణి తీసుకుంటుంది, మిగిలిన అన్ని నువ్వే తీసుకొస్తావు. అయిపోయిందారా? బయలుదేరా మా ఇంటికి. ఇంటికి వద్దు, నేను అంటే వేయాల రెస్టారెంట్కి పోదాం. అమ్మో, నేను బయట ఫుడ్ అస్సలు తినను. అయితే ఖచ్చితంగా పోవుడే, నడుండి. ఏందే, నువ్వు మంచి అందరం సంతోషంగా షాపింగ్కి వచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా, తిక్క తిక్క చేస్తావు ఎందుకు? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా బతుకమ్మ పండుగ అయినాక దాన్ని మెడలు పట్టి నువ్వు ఇప్పుడే. అరే, అది నువ్వు ఎన్ని చెప్పినా అయినదిరా, ఏమన్నా వేసుకో అన్నాడు. సార్, మీ అన్ని ప్యాక్ చేసి ఇస్తాను, మీరు బిల్ కింద పే చేయండి. సరే బాబు, గూగుల్ పే ఉందిగా నీ దగ్గర? సార్, ఆడి గొంతు పెట్టుకొని తాపుకోసారి కీకి అంటాడు. అగో, ఇది బావా బావా నిల్వంగానే ఆడు షెడ్ వేసుకోకుండానే వచ్చే. బావా చూడు బావా, నువ్వు ఏది తీసుకోమంటే గదే తీసుకుంటా. నాకేం తెలుస్తాయి, నువ్వు తీసుకో,
నువ్వు తీసుకున్నాక నేను చూస్తా మంచిగా ఉందంటే ఉండండి లేకపోతే లేదు. చూడండి అమ్మ చూడండి, ఇవన్నీ మంచి కొత్తవి. ఈ వాళ్ళంతా బొంబాయికి వెళ్ళి తెచ్చినా నేను. ఇవి చూడండి. అబ్బా ఎర్ర చీర ఉండనే నాకు ఇష్టం. ఏందన్నా బావా ఎర్రది? సూపర్ ఉంటవి. ఇంకా సమంత లెక్కుంటావు ఇది కట్టుకుంటే. సమంత లెక్క ఉంటుంది. ఇదే ఇది నాకు చీర, నువ్వు ఇంకోటి చూసుకో. అవి చూసినావా బావ ఎట్లా చెప్తాందో? ఇది నా చీర, బావా నాకు మంచిగా ఉంటుంది అన్నాడు. నీకు ఒక్కనికే బావ అవుతాడే, నాకు కూడా మొగుడే. ఇడిదే ఇయోవే, నీ మూతి పనులు రాలగొడతా ఇంకోసారి తీసుకున్నావంటే. నువ్వు మూతి పనులు రాలగొడితే నేను నీ ముడి బొక్కలు రాలగొడతా. కొట్లాట ఎందుకే పోసి, నీకంటే చిన్నది అది ఫస్ట్ తీసుకున్నది దానికి ఇయ్యు. దానికంటే పెద్దదాన్ని నేను, పెద్దోళ్ళకు మర్యాద ఇవ్వాలి. నాకే కావాలి చీర. అయినా నువ్వు ఎప్పుడు నైటి పేగులే వారేసుకుంటావు, నీకు చీరలు ఎందుకు, పైసలు దండగా. నా ఇష్టమే, నేను ఈ చీరలతోటి నైటీలు కుట్టించుకుంటా, నీకెందుకే? అమ్మ ఎర్రది ఇంకోటి ఉన్నది ఏమంటారా? సేమ్ గిట్లాంటిది ఉన్నదా? ఏ లేదు, వేరే ఉంటుంది. అయితే దానికి వారే. ఏది ఎక్కువ రేటు? మీ చేతులు ఉన్నదే ఎక్క రేటు. అయితే దానికి అది వారే. ఇగో నేను పట్టుకొని పోతానా, పైసలు అడుగాడతాడు. అమ్మ పైసలకైనా ఎందుకు కడతాడు? గాడెవడో అడుగు, నా మొగుడే అడుగు. సమంతనట, సమంత లెక్కుంటా అది. బొంతకు బొంత పాడైంది అదట సమంతనట. అమ్మ చూడండి, మీరు ఇంకోటి చూడండి, మీకు ఒకటి మంచిది చూపించుతా ఉండి. దొంగలండి, వచ్చింది చీర ఎందుకపోయింది. దొంగ ముండ, నా మొగుడితోటి చీరలు కొనిపించుకుంటాంది, మరి నన్ను విలువనన్నా పిలుస్తలేదు. లంగముండ, నీ ఎండకపోయిన ముఖానికి నీకు చీరలు ఎందుకో ఏమో. చీరలు ఎట్లా కడుతుందో ఎడ కడుతుందో ఏమవుతుందో. ఇక అమ్మ ఇది కూడా మంచిగా ఉంటుంది చూడు. మంచిగా ఉందా బావ ఇది? సూపర్ ఉన్నదే, దానికంటే సూపర్ ఉన్నది. నువ్వు అట్టేనే అంటాను కదా బావా, దీనికన్నా అదే మంచిగా అనిపిస్తుంది నాకు. మంచిగా ఉన్నది, ఒక మగుడుకు రెండు పెళ్ళాలు, ఆడగదే ఇడగిదే. ఏమంత మంచిగా ఉన్నదమ్మా? అస్సలు మంచిగా లేదు. దానికన్నా గీ రంగే మంచిగా ఉంటుంది నీకు. గదే కట్టుకొని చూడు ఎంత సూపర్ ఉంటావు. అది ఎట్లా పాడైంది ఈ రంగు. నువ్వెన్ని తట్టుబొంతల నాటకాలు ఆడినా నేను నీకు వాడేదే లేదు. నేను చీర అందుకచ్చుకున్నా గంతే. తీసుకోవే, ఇంకోటి తీసుకుంటా అంటే తీసుకో. వట్టిది గాజులు తీసుకో. నాకెందుకో దాని చేతులు ఉన్నదే మంచిగా అనిపిస్తుంది బావా. ఓ అమ్మ నీకు తీసుకున్నాడు అయిపోయింది కదా, లోపలికి నడుసక్క. నేను తీసుకొనేమన్నా కడతానా చేస్తానా? నేను తీసుకున్నది దానికి ఊరియడానికి. నువ్వేమో లోపలికో అనబడుతుంది. లోపలికి పోతే ఇది ఎవరు చూపించుతారు? గట్లాంటి వాళ్ళు చూసి సొల్లు గారితేనే దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది తెలుసా? అబ్బో నాకు తెలియకపోయా. ఏమైనా మా తొందరగానే ఉండి. గాజులు చూపెట్టు, ఎర్రయి ఈ కలర్ బ్లూ. దీనికి రెండు కొనిస్తాండి అయింది, రెండు కలర్లు కోరుకుంటుంది. చేతిలో దానికి ఒకటే చీర పాడైంది కదా, రెండు రెండు అంటుంది ఏంది గాజులు. ఈ ఫ్యాన్సీ చూసుకోండి అమ్మ. మంచి ఎర్రయి చూపించండి. అగో ఎర్రై చూపించమంటుంది అంటే నన్ను రేపు మాటలో దింపి చీర కొట్టేద్దామని చూస్తుంది. చీర కొట్టేసినాక ఎర్ర గాజులు వేసుకుంటుంది. ఇక నేను సత్తయ్యా ఈ చక్క తీసుకపోయి బీరువాకి పెట్టి తాళం ఎత్తా, నా బోట్ల సంచలే ఎక్కుకుంటా. తాళం అయిపోయా, ఎవ్వనికి దొరకది. ఇంకా బాగానే ఉన్నాయి కానీ గిన్నెల చీరలు. చాలది బావా, అసలు నాకు కొనే మూడు ఉత్సాహం అన్నీ వీకినాయి. కొందరు దొంగ ముండలు అచ్చి పుల్లలు పెడతారు, అలా చూస్తేనే రోత. రెండు చీరలు వచ్చే కాడ ఒకటే చీర వస్తుంది. అల్ల బతుకులు తూ తూ తూ. దొంగ ముండలు మంది కొంపల్లి ముంచి ఎన్నేళ్ళు చస్తారో ఏమో. వాళ్ళకు కొన్ని కొన్ని జాలయి కోట్లు కోట్లు ఇవ్వాలి, దండం పెట్టుకుంటారు. మీను బండి ఏంటి మీను ఇంత కాలిపోతుంది ఒళ్ళు? బండి నువ్వెప్పుడు వచ్చావు? అమ్మో చాలా వేడిగా ఉంది మీను. ఏమైంది మీను, నిద్ర వస్తుందా? కళ్ళు తిరుగుతున్నాయి బండి. పడుకో. నువ్వు ఇక్కడే ఉంటావుగా? ఈ రోజంతా నేను ఇక్కడే ఉంటాను, హాయిగా పడుకో. నా కోసం వచ్చావా? ఇంత వేడిగా ఉందేంటి? జ్వరం ఎలా తగ్గుతుంది? మీను ఒకసారిలే. ఏమైంది, ఇంకా కళ్ళు తిరుగుతున్నాయా? అవును బండి. ఏమైనా జ్యూస్ తాగుతావా? నీకు ఇష్టమైన పైనాపిల్ జ్యూస్ తెప్పిస్తాను, చకచకా తాగేసేయాలి, ఓకేనా? నా బంగారు తల్లికి ఏమైంది అసలు? నేను వచ్చేసానుగా, నాతో మాట్లాడవా మీను? నీకోసమే వచ్చాను నేను ఇక్కడి దాకా.
నువ్వు ఇలా పడుకుంటే ఎలా? నువ్వు జ్యూస్ తాగి యాక్టివ్ అయితే మనం బతుకమ్మకి ఊరెళ్దాం. అక్కడ రానక్క, సరితక్క అందరు ఆడుకుంటారు బతుకమ్మ తెలుసా? మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. మీ మమ్మీని కూడా తీసుకెళ్దాం. వారం రోజులు నేను నీ దగ్గరే ఉంటాను, ఇక్కడే. కానీ ఇదంతా నువ్వు త్వరగా లేస్తేనే. వెరీ గుడ్ మీను. ఇప్పుడు ఓకేనా? చాలా టైర్డ్గా అనిపిస్తుంది. తనకి ఏది గుర్తులేనట్టుంది ప్రస్తుతానికి. నిద్ర మాత్రలు ఇచ్చేసరికి పడుకుండిపోతుంది. కానీ తనతో జ్యూస్ తాగించడం ఎలా? లేస్తుంది, పడుకుంటుంది. ముందైతే జ్యూస్ తెప్పిద్దాం. ఎట్లున్నారు దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. సారీ ఫ్రెండ్స్, కొంచెం పండగ వాతావరణం కదా, టైం ఉండట్లేదు. అందుకే చిన్న వీడియోస్, అందుకే లెంత్ కొంచెం తగ్గుతుంది దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.